అద్భుతమైన ఈ సృష్టిని మొత్తం ఏదో ఒక శక్తి నడిపిస్తుందని మనలో కొంతమంది నమ్ముతుంటారు. అలా కాదు, ప్రతిదానికి ఏదో ఒక శాస్త్రీయ లేదా వైజ్ఞానిక రూపం ఉంటుందని మరికొంతమంది నమ్ముతుంటారు. ఇందులో ఉన్న నిజానిజాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు దేవుడు ఉన్నాడా లేడా అనే ఈ ప్రశ్నకి మనకి సమాధానం ఎప్పటికీ దొరకదు. కానీ కొన్ని ఆధారాల వల్ల దేవుడు ఈ భూమి మీద మనకి ధర్మాన్ని బోధించడానికి మానవ రూపం పొందాడని ఒప్పుకోవాలి. అలా రాముడు ఈ భూమి మీద జన్మించాడు అనడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఆ ఆధారాల్లో మనం మొదటిగా చెప్పుకోవాల్సింది రావణుడి కోట. రాక్షసరాజు అయిన రావణుడి కోటను సీతమ్మ తల్లిని చూడ్డానికి వచ్చినప్పుడు హనుమంతుడు తన తోకకున్న నిప్పుతో కోటను మొత్తం కాల్చేశాడని మనకు తెలిసిందే. దీనికి ఆధారంగా శ్రీలంకలో ఇప్పటికీ సగం కాలిపోయి కూలిన గోడలతో ఉన్న రావణుడి రాజభవనాన్ని మనం చూడొచ్చు. వీటిలో చెప్పుకునే రెండవది రామసేతు. రావణుడు అపహరించిన సీతామాతను తిరిగి తన వద్దకు తెచ్చుకోవడానికి హనుమ సహాయంతో రాముడు మరియు సుగ్రీవ సేన సముద్ర మార్గం ద్వారా శ్రీలంకను చేరుకోవడానికి నిర్మించిన వారధియే ఈ రామసేతు. ఈ రామసేతు ఇప్పటికీ నీళ్ల అడుగున పదిలంగా ఉంది. ఈ సజీవ సాక్ష్యం దేవుడు ఉన్నాడు అనడానికి ఒక నిదర్శనం. మనం తరువాత తెలుసుకోవాల్సింది తేలియాడే రాళ్లు. రామసేతు నిర్మాణంలో సుగ్రీవసేన వాడిన ఈ రాళ్లు నీటిపై తేలి ఆడుతూ ఉంటాయి. ఈ నీటిపై తేలియాడే రాళ్లు కూడా రాముడు ఉన్నాడు అనడానికి ఒక సజీవ సాక్ష్యమే. తరువాత మనం తెలుసుకోవాల్సిన నాలుగవ సాక్ష్యం హనుమ పాదాలు. శక్తిశాలి బలవంతుడు అయిన హనుమ యొక్క పాదాల గుర్తులు ఆంధ్రప్రదేశ్లోని లేపాక్షిలో రాముడు హనుమను కలిశాడని, అక్కడ ఇప్పటికీ ఆ హనుమ పాదం గుర్తులు అలాగే ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన ఐదవది మరియు చివరిది అశోకవాటిక. రావణుడు అపహరించిన సీతమ్మను ఉంచిన చోటే ఈ అశోకవాటిక. ఈ అశోకవాటిక ఇప్పుడు శ్రీలంకలోని నివారా ఎలియా అనే ప్రాంతంలో ఉంది. ఇప్పటికే సీతమ్మ తల్లికి ఇక్కడ గుడి కట్టి భక్తుల సందర్శనార్థం ఉంచారు. ఇంకా ఇలాంటి చాలా స్పష్టమైన ఆధారాలు భూమి మీద రాముడు జన్మించాడు అనడానికి సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.